నూతన సంవత్సర దీవెనలు అనే దాని మీద ధ్యానిస్తాం. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది న్యూ ఇయర్, నూతన సంవత్సర దీవెనలు. జనరల్గా కొత్త సంవత్సరం అనగానే మనం ఏంటి ఆశిస్తామంటే ఈ సంవత్సరంలో ఇక్కడ మంచి జరుగుతుందేమో, మంచి జరగాలి అని మనం ఆశిస్తాం. మీరేంటి ఆశిస్తున్నారో తెలియదు, కానీ నా వరకు నేను చెప్పాను కదండి, నేను ఆశిస్తున్నా 2025లో మన సంఘాన్ని దేవుడు మరొక స్థితికి తీసుకెళ్తున్నాడు. దాన్ని నేను సిద్ధపడి ఉన్నాను. నేను బాబుకి చెప్పాను, సిద్ధపడి ఉండరా అని చెప్పాను. నా ఆశ ఏంటంటేనండి, ఇంగ్లీష్లో ప్రీచింగ్ చేయాలన్నది నా ఆశ. ఇప్పుడు తెలుగులో ప్రీచింగ్ చేయడం వల్ల తెలుగు వాళ్ళకే వెళ్తుంది కనుక నేను తర్జుమా చేసేవాళ్ళు నాకు కూడా కావాలి, బాబు కూడా కావాలి. ఇంగ్లీష్లో బోధలు చేస్తే ప్రపంచం అంతా వింటారు ఈ బోధలు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకులాంటి ప్రసంగం చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. నాకులాంటి పాస్టర్స్ కూడా తక్కువ మంది ఉంటారు, విశ్వాసం ఉన్నవాళ్ళు. పాస్టర్స్ చాలామంది ఉంటారు. కనుక దేవుడు ఇచ్చిన కృపల్ని అందరికీ మనం పంచిపెట్టాలనేది నా ఆశ. కనుక ఈ నూతన సంవత్సర దీవెనలు మీరేంటి ఆశిస్తున్నారో తెలియదు, కానీ నేను మాత్రం కేవలం సంఘపక్షంగా ఆలోచిస్తున్నాను. సంఘమే నా ఊపిరి, సంఘం కొరకే నేను జీవిస్తున్నాను. ఇందులో 5 విషయాలు చూస్తామండి. నెంబర్ 1 ఏంటంటే నూతన సృష్టి. నూతన సృష్టి 2 కొరింథీ 5:17 చెప్తున్నాడు, నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయన. మళ్ళీ చదవండి. ఎనీబడి, ఆడైనా మగైనా ఎవరైనా సరే యేసు ప్రభులో ఉంటే నూతన సృష్టి, న్యూ క్రియేషన్. వాళ్ళు అంటే పాతవి అయిపోయింది. దాని రెండో భాగంలో ఏం చెప్తున్నాడండి, పాతవి గతించారు. అంటే నూతన సృష్టి అంటే ఏంటంటే పాతవి గతించిపోవాలి. అంటే ఒకప్పుడు స్టూవర్ట్పురం దొంగలు ఉన్నారు, వాళ్ళు ప్రభు మా నమ్ముకొని పాస్టర్లు కూడా అయిపోయారు. వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు. అలాంటి ఒకప్పుడు ఏంటంటే దొంగలుగా ఉన్నారు, ఇవాళ దేవుని సేవకులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఇవాళ దేవుని సేవకులుగా మార్చబడ్డారు. మగ్దలేని మరియ, ఆవిడైతే కింగ్ ప్రాస్టిట్యూట్. ఆ యొక్క వ్యభిచార జీవితం నుంచి దేవుని సేవకురాలుగా వచ్చింది ఆవిడ. అలాగే సమరయ స్త్రీ, ఆ బావి దగ్గర ఉన్న సమరయ స్త్రీ యేసు ప్రభుని నమ్ముకొని ఆ గ్రామం అంతటి ప్రభు దగ్గర నడిపించింది. నూతన సృష్టి. నా వరకు చెప్పాలంటే నేను నూతన సృష్టి. నేను కాలేజీలో చాలా అల్లరోడిని, స్ట్రీట్ ఫైటింగ్ చేసేవాడిని, చాలా పెంకోడిని. నేను నా దగ్గరికి ఎవరు రావడం అంత ఈజీ కాదు కాలేజ్ డేస్లో. మరి నన్ను ఏం చేశాడంటే దేవుడు నూతన సృష్టిగా చేశాడు. చాలాసార్లు చెప్పాను, నేను నెల్లూరు పట్టణంలో బట్స్వాడపాలెం అనే చర్చ్ 76వ సంవత్సరం ఆ యూనివర్సిటీ మీటింగ్ నన్ను పిలిచారు. 3 రోజులు మీటింగ్లు పెట్టి వెళ్తే మాకు అక్కడ 2 స్టార్ హోటల్, సింహపురి అండ్ శివమారి, ఆ హోటల్లో పెట్టారు. మాకు అమ్మగారు, నేను బాబు చిన్నపిల్లాడు. ఒకరోజు మీటింగ్ అయింది. రెండో రోజు ఉదయాన్నే తలుపు కొడుతున్నారు. ఎవడో తలుపు కొడుతున్నాడు, నేను తీసి చూస్తే ఎదురుగా ఉన్నాడు. ఎవడో నాకు అర్థమైపోయింది. అని నన్ను అడుగుతున్నాడు, సార్ మీరు విక్టర్ ప్రభాకర్ గారైనా అన్నాడు. అర్థమైపోయిందిరా నాకు, నేను విక్టర్ ప్రభాకర్. ఒరే నువ్వెప్పుడు రా పాస్టర్ అయిపోయినాడండి. ఒకే మాట, ఆశ్చర్యం అనమాట. అంటే కాలేజీలో నన్ను ఏమనుకునేవారంటే ఈడు ఒక పెద్ద నక్సలైట్ అవుతాడు, లేకపోతే పెద్ద గ్యాంగ్ లీడర్ అవుతాడని అలాగ అనుకునేవారు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు నన్ను తీసుకెళ్ళి నూతన సృష్టి చేశాడు. మా అమ్మ, నేను డాక్టర్ అవ్వాలన్నది మా అమ్మకి ఆశ. డాక్టర్ అవ్వాలని నాకు బైపీసీ తీసుకున్నా, ఇంటర్మీడియట్. డిసిక్షన్ బాక్స్ అని ఉంటుంది, కోసి ఆపరేషన్ చేసే బాక్స్. అది సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కుంటారు. మా అమ్మ అయితే, ఒరే నువ్వు డాక్టర్ అవుతావు కదా, నీకు డాక్టర్ కోర్సులో కూడా ఇది పనికి వస్తుందని స్టీలు కొన్నది మా అమ్మ. మా అమ్మ ఆశ, నేను డాక్టర్. నేను ఏమైపోయానంటే యాక్టర్ అయిపోయాను. డాక్టర్లో యాక్టర్ అయిపోయాను. అప్పుడు మా అమ్మ చాలా బాధపడ్డది. అరే రే ఈయనేంటి డాక్టర్ చేద్దామంటే యాక్టర్ అయిపోయాడని. దేవుడు యాక్టర్ నుంచి ఎక్కడ తీసుకొచ్చాడండి, దైవ సేవకుడిగా తీసుకొని వచ్చాడు. నూతన సృష్టి. నాకెవరండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎదురవుతారు కదండి, వాళ్ళు ఆశ్చర్యపోతారు, అరే అలాగే ఉండేవాడు రా, అలాగే అయిపోయారా అని. విశాఖపట్నం మేయర్గా చేసాడు నా ఫ్రెండ్. ఒక షాప్ ఓపెనింగ్, నాకు తెలిసిన వాళ్ళ షాప్ ఓపెనింగ్కి వెళ్తే ఆ మేయర్ గారిని పిలిచారు. ఆ మేయర్ వెనకాల ఏంటంతా టీం వెళ్తుంటారు, ప్రతి పొలిటీషియన్స్ వెనకాల ఆ టీం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ వెనకాల ఆ టీం అందరూ వచ్చారు. అందరూ అంటే మేయర్ మేళ చిన్నప్పుడు ఒరగిరా అనుకునేవాళ్ళు, యూత్ కాలేజీ డేస్లో అంత క్లోజ్ అనమాట. వాళ్ళందరూ నన్ను చూపించి మా ఫ్రెండ్స్ అందరూ అడిగి చెప్తున్నారు,
అరే ఇటు పాస్ట్ అయిపోయాడు రా ప్రభాకర్ గారు అంటే, అప్పుడు ఆయన మరి మేరేడు కదా, మరి డిగ్నిటీ మాట్లాడాలి కదా, అరే సిగ్గు తెచ్చుకుంటారా, ఆడు ఎంత అల్లరి ఉండేవాడు, ఇప్పుడు ఎంత మంచివాడు, ఇప్పుడు ఎంత పాస్ట్ అయ్యారా, మీరు మారండి రా అని చెప్పాడండి. అంటే మనల్ని చూసి అవతల చెప్పాలి. నువ్వు భక్తురాలు అనుకుంటే భక్తురాలే కాదు, నేను భక్తుని అనుకుంటే భక్తిని కాదు, నిన్ను చూసిన వాళ్ళు అవతల చెప్పాలి, ఈవిడ భక్తి కలిగిన అమ్మాయి, ఈయన భక్తి కలిగినాడని అవతల చెప్పాలి. నేను షిప్ యార్డ్లో 18 years పనిచేస్తానండి. 18 years నాకు ఆడ పేరు ఏంటంటే పాస్ట్ గారే. అక్కడ కూడా ఆ ఖాళీ టైంలో ప్రబోధాలు చేస్తున్నాడు అందరికీ కూడా. ఎక్కడికి వెళ్ళినా నా గురించి ఆ సాక్షి ఉంటుందండి. నూతన సృష్టి. అలాగే నా కజిన్ బ్రదర్ డిఎస్పీగా చేశాడు. ఏంటి వాళ్ళు పెద్ద ఆఫీసర్సే, కానీ నా తమ్ముడు కలెక్టర్గా చేస్తున్నాడు. వాడిని అరే తమ్ముడు అని పిలుస్తాను, కలెక్టర్ గారు అని పిల్లను కదా. ఆ రోజు నాతో పాటు గోపి గారు వచ్చారు, ఆయన కూతురు పెళ్ళికి వచ్చారు. ఆయన వెనకాల బిల్లబంటది కూడా ఉన్నాడు. నాకు భోజనం అటు తీసుకుని వచ్చిస్తే గోపి ఆశ్చర్యపోతాడు, కలెక్టర్ గారు మీకు తెచ్చిస్తున్నారు పాస్టర్ గారు. అలాగే పోలీస్ కమిషనర్ వాడు మా చుట్టమే, అటు కొడుకు పెళ్ళికి వెళ్ళా. నేను ఎక్కడికి వెళ్ళినా నా హోదా నేను మెయింటైన్ చేస్తాను. బాబు ఏంచి భోజనాలు లైన్లో వెళ్ళిపోయాడు. నేను అక్కడ నిలబడి చూస్తున్నాను, ఈ లోపల వచ్చాడు పోలీస్ కమిషనర్. బాగారు రండి మీరు ఎక్కడ ఉండండి భోజనం తీసుకొస్తాను, ఆయనలు తీసుకొచ్చాడు పోలీస్ కమిషనర్. తీసేసి బాబేడి అన్నాడు. బాబు లైన్, ఏయ్ నువ్వు లైన్లో ఉన్నట్టు ఇలా రా అని పిలిచాడు. అర్థమవుతుందండి. వాళ్ళు ఏం చూస్తున్నాడు మనలోని? నూతన సృష్టిని చూస్తున్నాడు. అంటే డిఎస్పీ అయిపోయాడు ఒకడు. అయిన తర్వాత ఎక్కడైనా ఎరా తమ్ముడు బాగున్నావు అంటే అన్న బాగున్నాను అంటుంటాడు. ఓ రోజు వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదో పని ఉండి వెళ్ళాను, ఆ చుట్టూ కానిస్టేబుల్ స్టాఫ్ అంతా ఉన్నారు. నేను ఎవరైనా రారా అని చెప్పా. అంటే ఆయన వెళ్ళిపోయిన వరకు సైలెంట్గా ఉండి అక్కడ వెళ్ళిపోయినాయి. సార్ మా గురువుగారు అంటే మాకు అందరికి భయం అండి, మీరేంటి ఒరేని పిలుస్తున్నారు డిఎస్పీ గారిని. అరే తమ్ముడు ఇలా రారా, అవుతుంది సార్ ఆవిడ వెంటనే వచ్చాడండి. వచ్చి రే మా అన్నీతో మీరు ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని అందరినీ క్రైస్తవులు చేసేస్తాడు రా అన్నాడండి. చూసారా సాక్ష్యం కదా అది. ఏంటి ఇవాళ నేనండి ఎక్కడికైనా వెళ్తే నాకు చాలా మర్యాద ఇస్తారండి. ఈ మధ్యకాలంలో మీకు చెప్పానంటే దేవుడు నన్ను 4వ దశలో తీసుకెళ్ళాడు. ఏంటంటే దేవుడు కొంతమందిని పిలిచాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని బలపరిచాడు, కొంతమందిని మహిమ స్టేజ్లో ఉన్నాను. ఇవాళ మీరు గమనిస్తారు లేదో, ఈ సంవత్సరంలో మీరు చాలా గొప్ప కార్యాలు చూస్తారు మన చర్చ్ పక్షంగా. ఇవాళ అంటే నాకు చిన్న చిన్న వాళ్ళు కాకుండా పెద్ద పెద్దోళ్ళని వాళ్ళే జనాల్లో చెప్తున్న ఆత్మీయ తండ్రి గారు, మా తండ్రి గారు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు దేవుడు నాకు ఇచ్చాడండి. మంచి సేవ ఉన్నవాళ్ళు. నేను వాళ్ళకి చెప్పాను మనం గొప్ప కార్యాలు చేయబోతున్నాం అని చెప్పాను. నా ఆశ ఏంటంటే అనేక మందికి సువార్త ప్రకటించబడాలి, వేల కొలది సంఖ్యకు సువార్త ప్రకటించబడాలి నా ఆశ. అయితే ఏంటంటే ఈవేళ ఈ యొక్క పడిపోయిన సేవకులందరినీ చూసి క్రమశిక్షణ కూడా నేర్చుకున్నాను. మనం పడిపోకూడదు, డబ్బు పెరిగినా సరే మనం పడిపోకూడదు. నాకు స్పాన్సర్స్ అవసరం లేదు, దేవుడు నాకు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన. త్వరలో మీకు చెప్తున్నానండి, మీరు నాతో పాటు కొంతమంది వస్తారు. నేను హెలికాప్టర్లో వెళ్ళి దేవుని సువార్త ప్రకటించే రోజులు ఉన్నాయి. త్వరలో మీరు కొంతమంది వస్తారు నాతో, అప్పుడు నేను మీతో ఇలాగే మాట్లాడతాను. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఎదురవుతారు, పాత ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎదురైనప్పుడు నన్ను వాళ్ళు ఒరాయని పిల్లడానికి భయపడిపోతారు. అంటే నేను మనీ గ్రామర్ సెంటర్ ఉంది, అక్కడికి నేను వెళ్ళినప్పుడు నేను ఇలా ఎంటర్ అవగానండి వాచ్మెన్ మొదలుకొని మేనేజర్స్ అందరూ నాకు గుడ్ మార్నింగ్ సార్ నిలబడి విష్ చేస్తారు అందరూ. ఆ క్యాష్ కౌంటర్ దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరంటే నాతో పని చేస్తున్నాడు. ఆ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు ఒబీడియంట్గా. నేను మెల్లిగా దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూస్తున్నాడు అనమాట. ఏంటి వీళ్ళందరూ నమస్కారాలు పెడతాడు, ఈయన ఎంత పెద్దోడని చూస్తున్నాడు. నేను ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. సార్ మీరు సుబ్బారావు గారా అన్నాడు. టక్మని నిలబడిపోయి చేతులు కట్టించుకొని అయ్యారు తమరు ఎవరు సార్ అండి. ఒరే సుబ్బారావు నేనురా 8142 విక్టర్ ప్రభాకర్ మా నెంబర్ అనమాట. 8142 రా విక్టర్ ప్రభాకర్ అంటే అయ్యగారు మీరా అంటాడు. ఆడు ఒరే అనలేకపోతున్నాడు. నేను ఎంతసేపు మాట్లాడి అయ్యగారు అంటున్నాడు అంతే. కారణం ఏంటండి, మన ఎవరు అండి? నూతన సృష్టి. నిన్ను నన్ను ప్రపంచం అంతా గమనిస్తుంటుందండి. నన్ను ఎవరు చూడలేదని మీద మీరు అనుకోకండి. నీ నటనలు చూస్తుంటారు, నీ ప్రవర్తన చూస్తుంటారు, నీ అభివృద్ధిని చూస్తుంటారు. అండ్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ఏంటంటే గోల్డ్ విల్ నాట్ షౌట్ అంటాడు, బంగారం అరదంటాడు. అర్థమైందండి? బంగారం దగ్గరికి అందరూ వెళ్తారు. వర్క్స్ స్పీక్స్ లౌడర్ దెన్ స్పీచ్ అంటాడు. నీ మాటల కంటే నీ పనులు చాలా గట్టిగా మాట్లాడతాయి అంటారు.
ఇవాళ నేను పెద్ద పెద్దోళ్ళకి అంత మర్యాద ఇస్తూ నన్ను కొడుకుగా చూసుకోండి సార్, నన్ను వదిలికండి సార్ అంటుంటే నేను వాళ్ళ గురించి ఆలోచన చేస్తాను. దేనిని బట్టి వీళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు, దేనిని బట్టి నాతో ఉండాలని ఆశిస్తున్నారంటే దేన్ని బట్టి అంటే మన క్రియలు బట్టే తప్ప మన యోగ్యతలు బట్టి కాదు. కనుక అండి నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే ఇంతకాలం సారా కొట్టుకు వెళ్ళిన కాళ్ళు దేనికి రావాలండి? గుడి దగ్గరే కావాలి. అంటే మాకు గొర్రె మరియమ్మ అని ఒక సువార్థికురాలు ఉండేది, ప్రభు దగ్గర ఉంది ఆవిడ, మంచి సువార్థికురాలు. ఆవిడ సాక్షి ఏంటి తెలుసండి, 5 గంటలకి పైపు దగ్గర ఉండి బూతులు తిట్టి గొడవలు ఆడుతుండేదట. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆవిడ సాక్షి ఏంటి 4 గంటలకి ప్రార్థన చేస్తుందట. ఆవిడ చెప్పుకోలేదండి, ఆ వీధిలో వాళ్ళు చెప్పారు సాక్ష్యం. అలాగే ఏంటంటే నూతన సృష్టిగా పాతవి గతించెను. కొత్త సంవత్సరంలోకి వచ్చి కమ్యూనిస్టులో మాట చెప్తారు ఏంటంటే కొత్త సీసాలో పాత సార్ అంటారు. కొత్త సంవత్సరంలో నువ్వు పాత మనిషికి వెళ్తే దర్ ఇస్ నో చేంజ్. కొత్త సంవత్సరంలో కొత్త దృక్పథాలతో వెళ్ళాలి, కొత్త వ్యక్తిగా మనం వెళ్ళాలి, నూతన సృష్టిగా మనం వెళ్ళాలి. అది దేవుడు నాకు దండిగా ఇచ్చాడండి. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో సంఘ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. మళ్ళంతా చదివిరా. యేసు ప్రభువులో ఒకవేళ మీరుంటే మీరు ఆటోమేటిక్గా నూతన సృష్టి. అండి నేను యూత్ స్టేజ్లో ఉండేటప్పుడు చెప్పాను కదా, నా ఫ్రెండ్ మేయరు డిఎస్పీలు అందరూ పెద్ద. నా ఫ్రెండ్ అయితే ఎస్పీగా కూడా చేశాడు, ఒక ఫ్రెండ్ అయితే కస్టమ్స్ కలెక్టర్గా చేశాడు. మేమందరం ఏంటంటే ఆ డాబా గార్డెన్ మేఫేర్ జంక్షన్ అని పిలిచేవారు ఆ రోజుల్లో. అక్కడ కూర్చోవడం రాత్రి 11, 12, 1 గంట 2 గంటల వరకు ప్రపంచాన్ని అలాగ ఉద్ధరించాలని మాట్లాడుకోడు. అంటే ఒక రకంగా మేము ఆ రోజుల్లో క్లాస్కి ఏమైనా వాళ్ళు అంటే అలాంటి వాళ్ళందరూ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అనేవాళ్ళు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అంటే గాలికి తిరిగేవాళ్ళు వీళ్ళని. గాలిగడ్ అంటే అవతల కోపం వస్తుంది కదా, మేము ఈయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, మీరేం చేస్తారంటే నేను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అంటే గాలికి తిరిగేవాడిని అని. ఈ గాలికి తిరిగే ఈ టీంలో నేనుండి 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. అదే లాస్ట్. ఈ గాలి నవల్ని కలడం మానేశాను, ఎవరితో మాట్లాడటం మానేశాను. దేవుని బిడ్డలు దేవుడితోటే. ఇవాళ నేను ప్రయాణం చేశానంటే ప్రపంచంలోనే అవునండి, ఇక్కడ ప్రయాణం చేసినట్టు దేవుని పని మీదే ప్రయాణం చేస్తాను. ఓ పని చేసినా దేవుని పని మీదే పని చేస్తాను తప్ప నా సొంత పనులు ఏం చేసుకుని అనవసరమైన వాటికి కూడా వెళ్ళను. నేను దేవుడి గురించే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నూతన సృష్టి అంటే అదండి. యూ షుడ్ చేంజ్ లైక్ దాట్. ఈ కొత్త సంవత్సరంలో మీలో మార్పు లేదంటే ఇంకా లేట్ ఏం కాదు. ఈ ఆరాధన నుంచి వెళ్ళేలోపు నేను మారు మనసు పొందండి. నేను మారు మనసు పొందకపోతే మీకెట్ పాస్ట్ గారు అని అంటే నేనేం చెప్పలేను. బ్రెన్హామ్ ఆయన పెద్ద సేవకుడైనా చనిపోయాడు, లేడు. చాలా పెద్ద మీటింగ్లో అమెరికా దేశం మాట్లాడుతుంటే ఈ ముందు వరుసలో 4 అమ్మాయిలు కూర్చున్నారు. ఆ 4 అమ్మాయిలు కూర్చొని ఆ ప్రసంగికుడు మాట్లాడితే నవ్వుకుంటున్నారు, ఏవో చేసుకుంటున్నారు, ఏదో కాగితం రాసి అటు ఇటు తిప్పుతున్నారు. కొంతమంది పిల్లలు గుడికి ఎందుకు వస్తారు? కాగితాలు గీసుకోవడానికి, బొమ్మలు గీసుకోవడానికి వస్తుంటారు, వాక్యం వినడానికి రారు. ఆయన ప్రసంగం చేస్తే వాళ్ళకి చూస్తున్నాడు, ఫ్రంట్లో కూర్చున్నారు కదా, ఆయన మైండ్లో ఉన్నారు ఈ 4 అమ్మాయిలు. మెసేజ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈయన వెళ్తుంటే అమెరికాలో ఏంటంటే మనకి ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా, అలాగే అమెరికాలో ఫాస్ట్ లైన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ లైన్స్ ఉంటాయి, 2 పెద్ద రోడ్లు ఉంటాయి అన్నమాట. సైడ్స్ అంతా ఎమర్జెన్సీ రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎమర్జెన్సీ రోడ్స్ ఏంటంటే అంబులెన్స్లు, ఈ గవర్నమెంట్ సర్వీస్, పోలీస్ ఇలాంటివి వెళ్ళాలి. ఈ యొక్క ఎక్స్ప్రెస్ లైన్ అనేది సెంటర్లో ఉంటుందండి. ఎక్స్ప్రెస్ లైన్లో వెళ్ళేటప్పుడు కానీ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవడో బతకడు అందులో ఒకడు కూడా. అంటే అంత ఫాస్ట్గా వెళ్తుంది. అమెరికా కార్లు అని ఏంటంటే మన కిలోమీటర్స్, అమెరికాలో మైల్స్ అంటాం. మరి నేను అమెరికాలో నా కారు నేనే దూక్కుంటాను. చాలా పెద్ద కార్లు అవి, చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఆ సెంటర్ లైన్లో నేను వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అనేది నాకు ఆగిపోయారట. మరి దైవ సేవకుడు కదా, నాకు అలవాటు, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆగి దిగి చూస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూడకుండా వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే ఉంటారు, అందులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ దైవ సేవకుడు అక్కడ ఆగి ఏంటి యాక్సిడెంట్ అని చూస్తే అక్కడ 4 అమ్మాయిలు పడి ఉన్నారు, చచ్చిపోయి. ఆ 4 అమ్మాయిలు ఫేస్ చూస్తే ఆయన మీటింగ్లో ముందు కూర్చున్నారు 4 కూడా. ఆ 4 ముందు కూర్చుని ఆయన ఆశ్చర్యపడి, అరే మీటింగ్కి వచ్చారా వీళ్ళు ఎలా చచ్చిపోయారని అలా చూస్తుంటే ఒక అమ్మాయి చేతిలోని ఇలాగ కాగితం కనిపిస్తుంది, అట్లా చచ్చిపోయింది అమ్మాయి. ఏంటని ఆయన చెయ్యి విభిలించి తీసి చదివితే దాని మీద ఏం రాస్తుందంటే,
ఇంగ్లీష్లో రాస్తుంది. అందులో ఏం రాస్తుందంటే, మేము మారు మనసు పొందకపోతే నీకేం, మేము మారు మనసు పొందకపోతే నీకే అంటే ఆయన ఏమంటున్నాడు, మారు మనసు పొందండి పొందండి వాళ్ళు రాసుకొని నవ్వుకుంటున్నారు అనమాట. మనం మారు మనసు పొందకపోతే ఈడికేటండి ఎవరు నష్టపోయారండి? వాళ్ళే నష్టపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్తున్నానండి, మీరు మారు మనసు పొందిన వాళ్ళు మీరు జీవిస్తారు. మీరు మారు మనసు పొందిన వాళ్ళు మీ కుటుంబం బాగుంటుంది. మీరు మారు మనసు పొందిన వాళ్ళు దేవుడు మహింపరచబడతాడు. నా జీవితంలో దేవుడు అది జరిగిస్తున్నాడు కూడా. కనుక చాలా ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ అంతా చదివిరా, యేసుక్రీస్తులో మనం ఉన్నట్లయితే మన నూతన సృష్టి పాతవి గతించను. చాలా చెప్పాను, నా అనుభవంలో చెప్పాను, చాలా జరిగిన విషయాలు చెప్పాను. తర్వాత ఏంటంటే నూతన స్వభావము, న్యూ నేచర్. యెహెజ్కేలు 36:26, యెహెజ్కేలు 36:26, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఒకటి హృదయము, నూతన స్వభావం మీకు కలిగజేస్తాను. స్వభావము, నేచర్. తర్వాత రాతి గుండె మీలో తీసివేసి, అంటే స్టోనీ హార్ట్ తీసివేసి మాంస గుండెని, అంటే 4 పాయింట్లు చెప్తున్నాడండి. 4 పాయింట్లు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. చదవమా? ఆ హృదయము, స్వభావము, రాతి గుండె, మాంసం గుండె, 4 గురించి చెప్తున్నాడండి ఇక్కడ. నూతనమైన స్వభావం, న్యూ నేచర్. ఇందాక చెప్పాను కదండి, ఒకప్పుడు నేను ఫైటింగ్లు చేసాను, ఇవాళ అది లేదు మనకి. దేవుని గురించి చెప్పాలి, దేవుని కొరకు జీవించాలి. నూతన స్వభావం, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తి, అంటే మనసు మారాలి. మనిషిని పాడు చేసేది ఏంటండి? మనసే. ఇది వండుకొని తిందాం, మళ్ళీ అక్కడికి వెళ్దాం, ఒక బుడ్డి తాగుదాం, మనసే నడిపిస్తుంటుంది మనిషిని. అది మారాలని చెప్తాడు పేతురు గారు. ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఫస్ట్ ఏంటండి? హృదయం అండి. ఈ హృదయాల గురించి ఎన్ని పాటలు ఉన్నాయండి బాబు. నీకు అసలు కఠినుడు నువ్వు, నా హృదయం అంతా నువ్వే అంటారు. నువ్వు కఠినరాలివే, నా హృదయం అంతా నీ హృదయవంతీయులు ఉన్నారా? ఏంటండి అది? ఈ హృదయం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? అవ్వకపోతే నష్టం ఏంటి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. బా ఏంటానికి ఎలాగుందండి? హృదయము మోసకరమైనది. ఆహా, మోసకరమైందా? తర్వాత అది ఘోరమైన వ్యాధి గలది. అంటే మోసంతో ఆగిపోలేదండి, దానికి ఒక వ్యాధి కూడా ఉందట. ఏం వ్యాధి అండి? ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయం ఏవాలండి? నూతన అవ్వాలి, మారాలి. ఏంటి హృదయం అంటే ఏంటంటే మీరు ఆలోచిస్తారా? మీకు బాగా కోపం ఉన్న శత్రువారిని ఎదురేక ఏంటనుకుంటున్నావే, నా నల్ల గుండెల్లో ఉన్నాయి నువ్వన్నీ మాటలన్నీ. ఎక్కడ ఉన్నాయండి అవి? హృదయంలో ఉన్నాయట ఆ మాటలన్నీ. అదేంటి అర్థమైందా? హృదయంలో ఉన్నాయట. ఏంటవ్వాలనేది? నూతనంగా కావాలి. యేసుప్రభు ఇలా ప్రసాద హృదయం వచ్చిన పుస్తకాలు అమ్మేవారు. ఆ ప్రసాద హృదయంలో హృదయాలు బొమ్మలు వరుస చేసేవారు అనమాట. మొదటి హృదయంలో సాతాను అన్ని శక్తులన్నీ ఉండే అనమాట. రెండో దగ్గరికి వచ్చి కొన్ని, మూడో దగ్గరికి వచ్చి అలాగే. లాస్ట్ హృదయంకి వెళ్ళేసరికి యేసుప్రభు అక్కడ రాగానే ఈ దురాత్మలు అన్నీ కూడా అందులోంచి పారిపోతాయి. నేను రోజు ప్రార్థన చేస్తాను, ప్రభు నా హృదయంలోకి రా అని రోజు అడుగుతాను ప్రభుని. ప్రభు చెప్పారు కదా, మీరు నా దేవాలయాలు, మీ హృదయంలో నేను ఉంటానని చెప్పాడు. అని నేనేమంటాను తెలుసా? ప్రభువా, నేను ఇంగ్లీష్లో చేసుకుంటాను ప్రేయర్ అంతా. ప్రభువా, మీరు నా హృదయాలు ఉంటే మొట్టమొదటి నేను బలవంతుడిని అయిపోతాను. రెండోది ఏంటండి? రోగాలు నా దగ్గరికి రావు. మూడోది ఏంటండి? దయ్యాలు నా దగ్గరికి రావు. శక్తివంతులుగా ఉంటాం. దేవుడు మన హృదయాలు ఉంటే శక్తివంతులుగా ఉంటాం. ఒకసారి ఆలోచించేయండి. మీరు సీఎం గారితో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయండి, పిఎం గారితో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్లు అనుకోండి మీరు. ఆ సీఎం గారు అమ్మ నువ్వు రాతారా, ఈ క్యాంపుకి నువ్వు రాతా అన్నారు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆయనతో పాటు నీకు అన్ని సకల మర్యాదలు అవుతుంటాయి కదా. ఆయనకి ఏ మర్యాద చేస్తారు, నీకు అదే మర్యాద చేస్తారు. యేసుప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు గొప్పతనం అయిపోతావు, గొప్పవాడు అయిపోతావు. పిలుస్తాను, రమ్మంటాను. అలాంటి హృదయం నూతన హృదయం అంటే అది. తర్వాత ఏంటండి? నూతన స్వభావం. ఇవాళ మన స్వభావాలు ఏంటండి? యేసుప్రభు గారి దగ్గరికి ఒక డాక్టర్ వెళ్ళాడు, శాస్త్రి. తెలుగులో శాస్త్రి, ఇంగ్లీష్లో డాక్టర్. శాస్త్రి గారు వెళ్ళారు. డాక్టర్ గారు వెళ్ళి యేసుప్రభు గారితో ఏం చెప్పాడంటే, చదువుకున్నాడు కదా బాగా, యేసుప్రభు ఇవన్నీ బోధలు ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, ఓ 2 మాటలని ఈ అంది చెప్పిండి అన్నాడు. యేసుప్రభు గారు కాబట్టి చెప్పాడు. వెంటనే ఆయన ఏం చెప్పాడండి?
నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సేవించంటే ఎస్ అది చేస్తున్నాను. రెండోది ఏంటండి, నేను వాళ్ళే అక్కడ వచ్చేస్తుంది కూడా. మన అబ్బాయే బాగుండాలి, ఎదుటోడు అబ్బాయి బాగుండకూడదు. మన అమ్మాయే బాగుండాలి, ఎదుటోళ్ళ అమ్మాయి బాగుండకూడదు. మనకే మంచి ఇల్లు ఉండాలి, ఎదుటోడికి మంచి ఇల్లు ఉండకూడదు. ఏంటి ఏం రావాలా? నూతన స్వభావం. పాస్టర్లు ఎక్కువ ప్రైజ్ చేస్తుంటారు. నిన్నటి దినాన్ని నాకు గెలిచాడు ఒక ఆయన, బరియలు చేయడానికి వెళ్ళినాడు. పెద్దయినా ఒక పెద్ద చర్చ లీడర్. నేను 4 గంటలు లేచి ప్రార్థన, నేను తెల్లవారు లేచిపోతాను సార్. 4 గంటలు ఎక్కడ చేస్తారు సార్ ప్రార్థన? చర్చికి వెళ్ళిపోయి చేస్తాను. నేను జనతా ప్రేయర్స్ గురించి అడగట్లేదు సార్, మీరు వ్యక్తిగత ఎంతసేపు ప్రార్థన ఉంటారు చెప్పండి అన్న. నాకంటే 6 సంవత్సరాలు చిన్నోడు. ఏంటది నీ రూపమేట అలాగే ఉంది, అన్ని మడతలు పడిపోయి ఏంటి ముసలిలాగా ఉన్నావంటే, అయ్యగారు మీరు నాకంటే 6 సంవత్సరాలు పెద్దోరా అంటున్నాడు. ఏంటి మారాలండి ఆయనకి? స్వభావం మారాలి, నేచర్ మారాలి. నేచర్ స్వభావం అంటే ఎలాగ ఉంటుందంటే, మన బంధువుల్లో కూడా దొంగలు ఉంటారు, అంటే ఫ్యామిలీ దొంగలు. వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, ఏదో వస్తువు కనిపించదు. అలాంటి వాళ్ళు ఉంటారు మన బంధువులు. మీరు ఎవరు మాకు లేరని చెప్పకండి. వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, అలాగ ఆడుతుంటారు. వాళ్ళని చిన్నపిల్లలు పెద్దలు కూడా ఏదో పట్టుకెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో నేను కనిపించింది అనుకోండి, మాది ఇక్కడికి ఉందండి, ఓ మీదా ఇది ఎందుకు ఎలాగ వచ్చిందో మరి తెలియదు అని చెప్తారు. అర్థమైందండి? అదేంటంటే అది స్వభావం, చేతివాటం అంటారు అనమాట, ఏదోటి ఎత్తుకెళ్ళిపోవాలి. అండ్ అలాగే సాయంత్రం అవగానే మన బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. సాయంత్రం అవగానే అలాగే వెళ్ళిపోయి ఏంటది స్వభావం. ఇక రకరకాలండి, దాన్ని బోల్ చెప్పవచ్చు. నూతనమైన స్వభావం మనకి కలగాలి. అదే ప్రభు వారు చెప్పారు. రెండోది ఏంటండి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ప్రేమిస్తామండి. ఇద్దరు పాస్టర్లు తెగ ప్రార్థన చేసేస్తున్నారట. పోటీ ప్రార్థన, ఎదిరిలే పోటీ ప్రార్థన చేసేసుకుంటుంటే యేసు ప్రభు గారు ముందు వీడికి ప్రత్యక్షమయ్యారట. ఇది ప్రత్యక్షమై, నా కుమారుడా ఏంట్రా నువ్వు కోరుకుంటున్నా అంటే, ఏముంది ప్రభా, ఎంత ఇచ్చినా మనిషికి సంతృప్తి ఉండదు, నాకు ఒక కన్ను తీసి ప్రభా అనేటట్టు, ఒక కన్ను తీసి అనేటట్టు. ఆ తర్వాత ఎదురింటి పాస్టర్ దగ్గరికి వెళ్ళాడట ప్రభు. ఈడేంటంటే వాడికి తెలియదు కదా, కానీ ఆడ ఒక నిర్ణయం ఏంటంటే ఆడు ఏదంటే డబల్ అడిగేద్దామని. అప్పుడు ప్రభు అడిగి నీకు ఏటి కావాలంటే, ఏముంది ప్రభా, ఏటి ఇస్తే మనిషి సంతోషం ఉంటుంది. ఆడికి ఏటి ఇచ్చా అంత 200 ఇచ్చాడట. ఆడికి ఏటి ఇచ్చాడు దేవుడు? ఒక కళ్ళు. ఇప్పుడు వీడికి అన్ని కళ్ళు తీసేలా. ఇప్పుడు పాస్టర్ల కళ్ళు అన్నీ తీసిస్తే సంఘాలు బాగుపడతాయి. పాస్టర్లు మార్మన్స్ పొందాలండి. పాస్టర్కి బీపీ ఏంటండి? పాస్టర్కి రోగాలు ఏంటండి? నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేసి చెప్తాను, బీపీ ఉన్న పాస్టర్ ఒకటో ప్రసంగించాడు, గర్హుడు కాదంటే ఎవడో పాస్టర్ వెళ్ళి పోతాడు నా దగ్గరికి, సార్ బీపీ లేని పాస్టర్లు ఎక్కడ ఉన్నారు సార్ అంటే, నేను ఉన్నారు కదా అంటే, రోగాలు ఉన్న పాస్టర్ ఒకటో ప్రసంగించాడని గర్హుడు కాదంటే ఇంకోటి వస్తాడు వెళ్ళిగా, సార్ రోగాలు లేని పాస్టర్లు ఎవరు ఉన్నారు సార్, నేను ఉన్నాను కదా అని చెప్తుంటారు. నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అండి, మీరు మా వీడియోస్ చూడండి, 12 పాస్టర్ల కాన్ఫరెన్స్ వీడియోలు ఉంటాయి. పాస్టర్లు ఏడ్చి సాక్ష్యాలు చెప్తారు, ఏడ్చి. కారణం ఏంటంటే ఒక మాట చెప్తానండి వాళ్ళకి, యేసు ప్రభు కేజీహెచ్కి వెళ్ళి నేను కేజీహెచ్కి వెళ్తాను, యేసు ప్రభు ఎందుకేటండి? యేసు ప్రభు గారు నేను కేజీహెచ్లోనే ఉన్నాం అనుకోండి, ఆయన ఒక బెడ్ మీద నేను ఒక బెడ్ మీద, ఆయన దేవుడికి ఆరాధిస్తాను, ఆరాధించడం అవసరం ఉందా? అవసరం కూడా లేదు. పాస్టర్ రోగాలతో బాధపడి, సభ్యులు రోగాలతో బాధపడి వాడు ఎందుకు పాస్టర్ అయ్యాడండి? ఎవడికి చెప్తాడు వాడు? యేసు ప్రభు నిజమైన దేవుడు అని నీ జీవితంలో చెప్పాలండి. అదే నిజమైన బోధ. ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్. నీవేది అనుసరిస్తున్నా అదే చెప్పు. నేను బోధ ఎంత కఠినంగా చెప్తానండి, రాత్రి 1:30 అయింది నేను పడుకునేసరికి. 1:30కి 4కి ఎంత అండి తేడా టైము? గంటన్నర లేచి మోకాళ్ళని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ 2 ఆరాధనకు రావాలి, కానీ ప్రార్థన అయితే తప్ప నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయనండి. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నించి చూడండి నా మాటను. మీరు ప్రార్థనతో మీరు రోజు ప్రారంభించండి, అవాళ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ప్రార్థనతో మీరు రోజు ప్రారంభించండి, మీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ప్రార్థనతో మీరు రోజు ప్రారంభించండి, ఆరోగ్యంగా ఉంటారు. దైవ శాఖలు కూడా ఏంటి చెప్తారంటే, ఇవాళ 9 గంటలు వేసారంటే అర్థమైపోతుంది ఈ దైవ శాఖలు ఎలాంటి మనకు తెలిసిపోద్ది. దైవ శాఖలు ఎన్ని గంటలు ఎగాలండి?
4 గంటలకో 3 గంటలకో లెగాలి, అటు దైవ సేవకుడు. అండ్ యేసు ప్రభు గారు ఎవరండి? దేవుడు కదా. అంటే ఆ రోజుల్లో ఆయన దేవుడు అని అనలేదు, ఏదో లీడర్ అని అన్నారు, మాస్ లీడర్ అని అన్నారు. ఆ విశ్వసించడం చాలా టైం పట్టింది వాళ్ళకి. కానీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా ఆయన దేవుడని. ఆయన వేకువజామున లేచి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమిటానికి? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హిమ్? ఆయనే దేవుడు, ఆయనకి ఆయనే ప్రార్థన చేసుకోవాలా? అవసరం లేదు. కానీ ఆయన ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఎవడండి మాట? ఎవడండి ఏం చేయండి మనల్ని చేయమంటాడంటే అంటారా? అంటే ఏంటండి, నువ్వు మాదిరి చూపించాలి ప్రజలకి, నీ జీవితం ద్వారా సువార్త ప్రకటించాలి తప్ప మాటల ద్వారా కాదు, ప్రసంగాలు కాదండి. ప్రసంగాల పవర్ కూడా మీకు చెప్తాను. పేతురు గారు ఒక ప్రసంగం ఎంతమందిని మార్చిందండి? నిజంగా మారిన వాళ్ళు, దొంగలు కాదు వాళ్ళు. ఇవాళ 3000 ప్రసంగాలు ఒక్కడు కూడా మార్చట్లేదు. కారణం ఏంటంటే సేవకులు కూడా దేనికి బోధ చేస్తున్నారు? డబ్బుకు బోధ చేస్తున్నారు, వాళ్ళ అవసరాల గురించి బోధ చేస్తున్నారు. యేసుక్రీస్తుని కూడా ప్రకటించట్లేదు. మీకు చాలాసార్లు చెప్పారండి, మనకి ఇప్పుడు 1500 దాటిసాయి మన వీడియోలు. మీకు యూట్యూబ్ గురించి తెలుసు. మీకు నా వీడియోలు నేను కమర్షియల్గా పెడితే నా వీడియోల మీదే నాకు నెలకు 10 లక్షలు వస్తాయి, ఇంకెక్కువ కూడా వస్తుంది. నేను ప్రభుకి చెప్పాను, ఉచితంగా పొందాను, ఉచితంగా ఇస్తాను. అంటే నా పుస్తకాలు, నా 18 పుస్తకాలు ఇంటర్నెట్ యాక్సెస్లోనే ఉంటాయి, ఫ్రీ రీడింగ్. అది అమెజాన్లో మాత్రం, అమెజాన్ అడిగి చెప్పాడు నాకు డబ్బులు తీసుకుంటాను చెప్పాడు. నేనన్నా ఫ్రీ సార్ అన్నాను. మీది ఫ్రీ అయినా సరే 70% మీది ఫ్రీ, 30% మీరు ఛార్జ్ చేస్తాం సార్ అన్నాడు. నా ఒక బుక్ అమెజాన్ చదవడానికి ఎంత అడుగుతాడు తెలుసాడండి? 3500, 3000 అడుగుతాడండి ఒక బుక్ చదవడానికి. అంటే ఎంత డబ్బులు వస్తాయి ఒకసారి ఆలోచించండి. నాకు దేవుడు ఒకటే చెప్పాడు, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఐ డోంట్ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో నేను వ్యాపారం చేయను. ప్రపంచంతో చెప్తున్న యేసు నామంలో వ్యాపారం చేసేవో సేవకుడా, నువ్వు ఒక ఇస్కరియోతు యోధవే. యేసు నామంలో ఎవడైతే వ్యాపారం చేస్తాడో అది ఇస్కరియోతే. మీరు నన్ను గమనించండి, పేదవాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోనండి. డబ్బు నా సేవ కాదు, సేవకు దేవుడు డబ్బులు ఇస్తాడు. డబ్బుల గురించి సేవ చేయడానికి వీల్లేదు ఎవడు కూడా. ఫ్రాన్సిస్ జేవియర్, స్పెయిన్ దేశపు యువరాజు, ఆ యువరాజు గారికి వదులుకొని, ఆస్తులు వదులుకొని భారతదేశం వచ్చి గోవా అనే ప్రదేశంలో చనిపోయాడు సామాన్యుడిగా. అంటే ఆస్తులు వదులుకొని, ఆధిక్యతలు వదులుకొని వాళ్ళు దేవుని కొరకు జీవిస్తే ఇవాళ సేవకులు దేనికి వస్తున్నారండి? ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తున్నారు ఇవాళ సేవకులు. బాధాకరమైన విషయాలు ఇవన్నీ. సేవకుడికి గుండు కోసిడు ఏంటండి? సేవకుడికి హార్ట్ ఆపరేషన్స్ ఏంటండి? సేవకుడికి రోగాలు ఏంటండి? పాపానికి జీతం మరణం, దురాశ గర్భం ధరించి పాపము పరిపక్వమై మరణానికి అంటారు. అయితే పాస్టర్ గారు, రోగాల వల్లే, పాపాల వల్లే రోగాలు వస్తాయా? ఈ బైబిల్ ఎక్కడైనా ఉన్నదా పాస్టర్ గారు అని అడిగారు అనుకోండి. ఎందుకు లేదండి? ఆ పక్షవాయువులు గారు దించారు ఆ కప్పు మీద నుంచి. దించినప్పుడు యేసుప్రభు గారు ఏం చెప్పారు? నీ పాపాలు క్షమించబడి వెళ్ళిపోరా అన్నాడు. వాళ్ళు మనవడ కొడుకోడు ఉన్నాడు అనుకోండి అక్కడ. ఏటి యేసుప్రభు ఏటి మాట్లాడుతున్నాడు నువ్వు? మా తాత పాపాలు చేశాడా? మా తాత ఊర్లో ఎంత మంచి పేరు ఉందో తెలుసు అడుగుతాడు. అడుగుతాడు నేను ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా చూసి నీ పాపములు క్షమించబడినవంటే, ఎరా పాస్టర్ ఎలా కనిపిస్తున్నారా, నువ్వు పాపి, మీ అమ్మ పాపి, మీ తాత పాపి అని అంటుంది అంది ఆవిడ. ఎవరైనా ఒప్పుకుంటారండి పాపి అంటే? ఎవడు ఒప్పుకోడు పాపి అంటే. కానీ నీ పాపాల వల్ల నీకు సంక్రమించే రోగాలండి. అంటే కృపారావు అన్నాడు, నాకు ఎందుకు ప్రేమ అంటే, ఆవేళ ఆయన టౌన్లో నడిపించబోతే ఇన్ని వేల మందికి నేను సువార్త అందించలేను, అందుకే నాకు ఆయన అంటే ప్రేమ. 70s రివైవల్కి ఆల్మోస్ట్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. ఎందుకు ఖర్చు పెడుతున్నానంటే అభిమానం. వాళ్ళు మారు మనసు పొందాం, ఇది అందరికీ తెలియాలని చేస్తున్నానండి. ఏటమ్మా ఇక్కడ అంటున్నాడు, యు ఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్ అండి. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా దేవుడు చేసిన పని మీరు తెలుసుకోండి, అడగండి దేవుడిని, దాని కొరకు జీవించండి. లాస్ట్కి వెళ్ళిపోతున్నానండి. నూతన రక్షణ యెషయా 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడరనియు విస్మయకందుకు. మళ్ళీ చదువుతాలి.
రక్షణ పొంది ఉన్నది. ఇస్రాయేల్ అంటే ఇస్రాయేల్ జనాంగం అని అనుకోవచ్చు. ఇస్రాయేల్ అంటే ఏంటి చెప్పారు? దేవునితో పెనుగులాడిన వారు. ఎవరైతే దేవుడితో పెనుగులాడతారో వాళ్ళందరూ ఇస్రాయేలీలే. నేను దాన్ని ఎలా తర్జుమా చేసి చెప్తున్నానంటే, యెహోవా వలన పెనుగులాడిన వారు నిత్యమైన రక్షణ పొంది ఉంటారు. ఇఫ్ యు రెజల్ట్ ఇన్ ద గాడ్, యూ విల్ హ్యావ్ ద స్టాండర్డ్ సాల్వేషన్. యేసు ప్రభులో నీవు రెజల్ అవ్వాలి అంటే ఏంటండి? పోరాడాలి. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటండి? దేవునితో పెనుగులాడినవాడు. ఎవరెవరైతే దేవునితో పెనుగులాడుతున్నారో వాళ్ళందరికీ మాట చెప్తున్నాడు. దేవునితో పెనుగులాడిన వారు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఎన్నటన్నిటికీ నీ సిగ్గుపడక విస్మయం అందుకంటారు. అండి ఇవాళ ఆలోచించండి. నన్ను తృణీకరించిన వాళ్ళు ఇవాళ నాకు ఎదురుగా వచ్చి నమస్కారాలు పెడతారండి. నన్ను లెక్క చేయని వాళ్ళు ఇవాళ నన్ను లెక్క చేస్తారండి. మా బంధువులు ఎవరు నన్ను పాస్ట్గా కూడా గౌరవించేవారు కదా, ఇవాళ అందరూ నన్ను గౌరవిస్తారండి. ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు, మీకు ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. మీ బంధువులు ఎవరు మీరు పలకరించేవారు కాదు ఒకప్పుడు, ఇవాళ మీరు ఎంత గౌరవిస్తున్నారు. ఇవాళ మీ బంధువులు మీ ఇంటికి వచ్చేవారు కాదు మీ బంధువులు, ఇవాళ మీరు ఎంతగా గౌరవిస్తున్నారు. దాట్స్ వాట్ గాడ్ సెడ్. దేవుడు అదే చెప్తున్నాడు. చదువు రెండో భాగం. ఇంకెప్పుడు సిగ్గుపడరు మీరు విస్మయంగా ఉంది. ఇవాళ దేవుడు ఈ సంవత్సరంలో మన సంఘపక్షంగా జరగబోయే కార్యాలు కూడా ఇవేంటండి? సిగ్గుపడం. మనం ఇంకా ఇంకోటి ఏంటండి? సిగ్గుపడం అంటే ఏంటి? షిప్ యార్డ్లో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ నేను జాబ్ వచ్చేసి సేవకి వెళ్ళిపోతానని 18 సంవత్సరాలు చేశాను. నన్ను ఎవడు ఇలా చూడగానే ఆఫ్టర్ 1 ఇయర్ వస్తున్నాడు అని అదే సిగ్గుగా నాకు కూడా అనిపించింది. సిగ్గుపడిపోతానేమో, అవమానం అయిపోతానేమో అనిపించింది. ఏంటంటున్నాడు అక్కడ? ఎప్పటికీ మనం సిగ్గుపడం. ఇవాళ నాతో షిప్ యార్డ్లో పనిచేసిన వాళ్ళందరూ నా గురించి గొప్ప సాక్ష్యం చెప్తారండి. పాస్టర్ గారు 18 సంవత్సరాలు మానపోతే ఈయన ఏం చేయలేడు అనుకున్నాం. తర్వాత ఏంటండి? విస్మయం. ఇంత మంచి ఇంట్లో ఉంటున్నారా? ఇంత మంచి కార్లు చీరలు కడుతున్నారా? ఇంత గొప్ప కార్యం చేస్తున్నారా అండి? దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. మా అబ్బాయి పెళ్ళి ఎక్కడ చేసామండి? రామాయణ స్టూడియోస్లో చేశాను. నేను ఇవాళ చెప్తున్నానండి, నా బంధువులు కానీ ఎవడని పోటీ కూడా ఇవాళ అక్కడ పెళ్లి చేయలేరండి. ఇవాళ కూడా ఆ తెగింపు చేయలేరు. అక్కడ చిన్న విషయం కాదు అక్కడ పెళ్లి చేయాలంటే. ఇట్స్ అ కాస్ట్లీ అఫైర్. ఏంటంటే విస్మయం. అయ్యా బాబోయ్, దేవుడి జీవితంలో ఇలా చేశాడా? ఇవాళ మన సంఘపక్షంగా జరిగేది విస్మయమేనండి. అమ్మో, విక్టర్ ప్రభాకర్ సంఘాన్ని ఇవాళ మనకి ఏంటంటే సేవ ఉంది, అన్నీ ఉన్నాయి. మనకి ఏంటంటే బిల్డింగ్ కావాలి. బిల్డింగ్ ఎక్కువ, ఆత్మలు ఎక్కువ. ఎన్ని ఆత్మలు అండి మనకి? బోల్డ్ ఆత్మలు. దేవుడు విస్మయం కలుగుతుంది. అంటే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేసేటప్పుడు అవతలలో ఏటవుతారండి? విస్మయం చెందుతారండి. వాళ్ళు బుజ్జక్కని చూసి అంతమంది విస్మయం చెందుతున్నారండి. రేపు బుజ్జి 75 లక్షల ఇంటికి గృహప్రవేశం పెట్టి అంతమంది విస్మయం పొందుతాం. ఈ సంవత్సరంలో మన సంఘ పక్షంగా దేవుడు చేసేది విస్మయం పొందుతాం. మళ్ళీ అంతా ఒకసారి చదివి ముగించుకుందాం. నిత్యమైన రక్షణ పొందుతాం. ఎప్పటికీ మనం సిగ్గుపడం. మనల్ని చూసి అవతల వాళ్ళు విస్మయం పొందుతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నాతో మీతో మాట్లాడాడండి. ఇక్కడున్న మీ అందరితో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. విక్టర్ ప్రభాకర్ కాదు. దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. మిమ్మల్ని బట్టి ఆయన మహింపరచబడుతున్నాడు. మిమ్మల్ని చూసి ప్రజలు విస్మయం అందబోతున్నారు. త్వరలో సిద్ధపడండి దానికి. నేనని కాదు, మీ అందరి గురించి దేవుడు చెప్తున్నాడు. యవనస్తురాలు మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. యవనస్తులారా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. సిద్ధపడి ఉండండి. తన మహిమ కొరకు మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. సిద్ధపడి ఉండండి. ప్రభు మీతో మాట్లాడినప్పుడు వానికి లోబడదాం. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటున్నాడు. లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా అంత సంపాదించుకున్నది నిలబడదండి. దేవుణ్ణి సంపాదించుకున్నావా లేదా? చక్కని మాట ఉందండి ఇంగ్లీష్లో. ఏంటంటే, ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ యూ లూజ్ నథింగ్.
ఈ ప్రపంచంలో నీవు ఏదైనా కోల్పోతే ఏమీ కోల్పోవు. బట్ యూ లూజ్ జీసస్, యూ లూజ్ ఎవ్రీథింగ్. యేసయ్యని కోల్పోతే అన్నీ కోల్పోతావు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకాడు. మహాపరిశుద్ధ యేసయ్య కృపామయుడా, ఈ నూతన సంవత్సరంలో నాతో మాతో మీరు మాట్లాడారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నన్ను, మమ్మల్ని అందరినీ నూతన సృష్టిగా మార్చి మీ చిత్తానుసారమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.